మంచి వ్యక్తి అసలు ఆయన సినిమాలు చేస్తారు అలా కానీ బయట మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చాలా సిగ్గు ఎక్కువ బేసిక్ గా. సుహాస్ ఇంటూ సిగ్గు అంతేనా? నమస్తే అండి. మే 3వ తారీఖు ఎల్లుండే మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్రసన్నవదనం 100% బ్లాక్ బస్టర్ అండి మా సినిమా, దాంట్లో డౌట్ లేదు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నా సినిమాలకి ముఖ్యంగా మౌత్ టాక్ వల్ల వెళ్తాయి కాబట్టి, సో మౌత్ టాక్ ఇవ్వాలంటే ఎవరో కొంతమంది రావాలి కాబట్టి, సో తొందరగా ఎవరు కుదిరితే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ రేపు ఈవినింగ్ ఒక ప్రీమియర్ ఉంది అండ్ ఎల్లుండి ఓల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. పక్కా ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా చాలా బాగా రన్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య స్టైలింగ్ మార్చారు, షూస్ కొత్త వేసుకొస్తున్నారు. మీరేమో మొన్న రెడ్ కలర్ వేసుకున్నారని నేను చూసి గూగుల్లో సెర్చ్ చేసి అవేవో కొనేసి. థ్యాంక్ యూ. అండ్ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ప్లీజ్ వేదిక మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతిది కూడా వచ్చింది కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీరు మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగ నీతులు కొంతమంది. శ్రీరంగ నీతిలో నేను కంప్లీట్ హీరో కాదు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ, కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్. శ్రీరంగ నీతిలో క్యారెక్టర్ కదా, సో అది నేను ఫుల్ లెంత్గా ఉన్నదే నాకు అకౌంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది. నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుంది. వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే, అది కూడా ఒక మంచి సినిమానే. బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. షూటింగ్ స్టార్ట్ కాలేదండి అసలు? లేదు, ఇంకా స్టార్ట్ లేదు. ఇంకా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. వాళ్ళని. సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, అందరం చూసాము. ఒక కొత్తగా అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ ఏ న్యూ స్టోరీస్, న్యూ లైన్అప్స్ అని చెప్పేసి. సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో, సో రియల్ లైఫ్ లో అంటే అందరికి అది ఉండదు, కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్. అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసి? గముక్కుని ఇలా నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? ఇలా సినిమా జరుగుతున్నప్పుడు ఏదైనా ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో. జరుగుతున్నప్పుడు ఏం లేదు కానీ పొద్దున్న లేసి బ్లర్గా ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైనా నైట్ లైట్ అయినప్పుడు అనిపిస్తుంది. అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేదండి. లక్కీగా రాత్రి ఎక్కువ అయినప్పుడు అనిపిస్తుందా? రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది. రాశి గారు బాగా వైరల్ అయిపోయారు, ఐపీఎల్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ వైరల్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది? ఈవెన్ సుహాస్ గారు ఇస్ టీజింగ్ యూ, ఐపీఎల్ వెళ్ళి ఫేమ్ అయిపోయింది, ఒక్క స్మైల్ ఇస్తే, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పేసి అని అంటున్నారు. హౌ హీ టీజెస్ ఆన్ సెట్స్ కూడా అలాగే టీజ్ చేస్తుండేనా? ఆల్వేస్ నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే నేను ప్లాన్ చేయలేదు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యాప్చర్ చేస్తారు. జస్ట్ న్యాచురల్గా మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అండ్ అది క్యాప్చర్ అయింది అండ్ కొంచెం వైరల్ అయింది. ప్రీ రిలీజ్లో చాలా టీజ్ చేశారు, మీరు చూసారా ప్రీ రిలీజ్? నేను స్టేజ్ మీద సుహాస్ గారు గురించి లాఫింగ్ త్రూ అవుట్, ఐ కుడెంట్ కంప్లీట్ మై స్పీచ్ ఆల్సో. అదే కదా, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ లైక్ you were laughing. సుహాస్ ఇక్కడ పాయల్ రాధ కథలు దొరికి సక్సెస్ కాక రకరకాల ఇబ్బందులు పడుతున్న టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది. సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? డైరెక్టర్స్ వల్ల హిట్ అవుతుందండి. వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కూడా నాకు చెప్తున్నారు. అంతే అండి, క్రెడిట్ అంతా డైరెక్టర్స్కే. వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది. నీ పాత్ర ఎంత వరకు ఉంటుంది కథల ఎంపికలో? సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి. మంచిగా కథ నాకు నేను కామన్ ఆడియన్ లాగా నాకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. బట్ అంటే నేను అంత ఓకే చెప్పి వాళ్ళు కన్వే చేసిన ఇది మీకు ఎట్లా అనిపించింది? పాయింట్ని తీసుకుంటేనే మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, అందుకే తీసుకున్నాం. అండ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సుహాస్ బ్రో అయితే చాలా చాలా బాగా
కథ క్యారెక్టర్ ఏం కావాలో నేను ఎట్లా చూశాను అలా కనబడింది. సూపర్ ఉంది. ఇలాంటివి హాలీవుడ్ ఫిలిమ్స్లో బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు చూడటానికి. మీరేమైనా దీనికి ప్లాన్ చేస్తున్నారా? అటాచ్మెంట్స్ ఉందండి, ప్లాన్ ఉంది, చూడాలి నెక్స్ట్ దీన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ రాశి సింగ్ ప్రసన్న వదనం అట్ ఉప్పల్ స్టేడియం. సో నాకు ఈ సినిమాలో ట్రైలర్ నేను చూడలేదు. ఉప్పల్లోకి మీరు రాకముందు వరకు ఈ పిల్ల ఐడియా ఇస్తున్నాను బ్రేక్ ఇవ్వండి అని చెప్పి. ఆ ఇష్యూ తర్వాత మీ ఫాలోవర్స్ ఎంతవరకు పెరిగారు? 1.5 lakhs followers అండ్ ఐ థింక్ ప్రొఫైల్ విజిట్స్ చాలా వచ్చింది. అండ్ నా ప్రొఫైల్లో కాదు, వేరే వేరే ప్రొఫైల్లో కూడా చాలా క్యూట్ రీల్స్ ఎడిట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోవచ్చా? కాదండి, పేడ్ చేస్తే కూడా అన్ని పేజెస్ లో ఎలా వస్తుంది? అంటే అసలు ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేశారేమో అనుకోవచ్చు కదా. అమ్మో, ట్రైలర్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేస్తారు, నా కోసం పెయిడ్ ప్రమోషన్ చేస్తారు. కానీ అంటే అమ్మాయిలతో చేస్తే తొందరగా అవుతుందని మీరే అన్నారు కదా సుహాస్ గారు. సుహాస్ గారు నాకు మెసేజ్, నేను ఉప్పల్ స్టేడియం లో ఉన్న ఆ టైంలోనే మెసేజ్ పెట్టారు. ఓకే రాశి, ఓకే ఓకే ఓకే. మీరు ఎలాగో గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టమే. నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్, బిగ్ సపోర్టర్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటోగోనిస్ట్ రోల్ చేశారు. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ లో చాలా భయంకరంగా యాక్ట్ చేశారు అనమాట. అంటే ఆ క్యారెక్టర్ కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? ఓన్లీ ప్రొటాగోనిస్ట్ రోల్స్ ఏనా? అదే ఆ ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా. సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయిన అయితే అందులో ఈ లైనప్ లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి. ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ ఒక 2 years తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత అట్లాంటి ట్రై చేద్దాం. నాకు కూడా ఆల్ ద బెస్ట్. అంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి, ఏం చేద్దాం, అదే ఉంటుంది. మన పనే అది కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటారు. సో అంతే, ట్రావెలింగ్, వర్క్, ఈ 2 బాగా ఇష్టం. ఆ 2 ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్య చాలా క్యూట్ గా ఉన్నారు, ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి నన్ను లాక్ చేయడం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ టిపికల్ ఇద్దరులో ఒకలే ఎవరంటే చెప్పు. ఇద్దరు బాగా చేశారు. అంతే ఇంపార్టెన్స్ ఉండేది. అలా అయితేనే చేస్తాను, లేకపోతే చేయను. సో అలా నిన్ను చేరితోటి మా అందరి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రసన్న వదనం అంటున్నారు. హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? అలా నిన్ను చేరిలో సో సాఫ్ట్ అండ్ లుక్ కూడా బాగా డిఫరెంట్ గా ఉంది. విలేజ్, ప్రాపర్ విలేజ్ అమ్మాయి. దిస్ ఇస్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ ఇన్ అన్ అర్బన్ సెటప్. అంటే బెంచ్ షోరూమ్ లో పనిచేస్తుంది అమ్మాయి. సో అలా లుక్ వైజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్టోరీ వైజ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు ఇప్పుడు అది దిస్ ఇస్ మై సెకండ్ థియేట్రికల్ రిలీజ్. వెరీ ఎక్సైటెడ్. జర్నీ అయితే చాలా బాగుంది అండ్ ఇంత అంటే కొంచెం టైంలోనే చాలా డిఫరెంట్ గా వేరియేషన్స్ దొరుకుతుంది. అండ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ దట్ ఇస్ ఆల్ వి ఆల్ ప్రే ఫర్. సో లైక్ యూ వర్క్ విత్ యువర్ కోస్టార్స్ దినేష్ అండ్ సుహాస్ గారు తోటి ఇద్దరితోటి వర్క్ చేశారు. సో వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ దీస్ 2 guys? అంటే ఏం నేర్చుకున్నారు, ఏం బాగా నచ్చింది వీళ్ళ నుంచి, ఈ క్వాలిటీస్ బాగా నచ్చినాయి అన్న ఏమున్నాయి? అంటే సుహాస్ గారితో వర్క్ చేయాలి అని దానికి ముందు కొంచెం హోంవర్క్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని వచ్చినట్టు ఉంది ఇప్పుడు. బికాజ్ ఇద్దరితో వర్క్ చేయాలనే కంఫర్టబుల్గానే ఉండింది. దినేష్ ఆల్సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. బట్ ఒక మూవీ చేసిన తర్వాత ఇంకొక మూవీ షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హోప్ఫుల్లీ సుహాస్ గారితో వర్క్ చేయడానికి అది ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. టైటిల్ ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు వీలున్నప్పుడు మీరు సినిమా చూస్తే సూపర్ సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్తారు. సీట్ ఎడ్జ్ లో కూర్చొని సినిమా చూస్తారు, ఏం జరుగుతుంది అనుకుంటారు, అద్దరిపోయింది సీన్ అంటారు, క్లాప్స్ కొడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు మీరు అంటే సినిమాల్లో చూసుకున్నట్టయితే బాగా ఇంట్రోవర్ట్ లా అనిపిస్తారు అన్న. అంటే రియల్ లైఫ్ లో కూడా రియల్ లైఫ్ లో ఇంట్రోవర్ట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను. అలా ఉండను బయట. అలా ఉంటే వర్కౌట్ అవ్వదు కదా బయట. ఓకే, థ్యాంక్ యూ. నేను లోలో ఉన్నప్పుడు It's not an easy journey, right? అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా మన షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి. కాబట్టి నాకు
ఒక డైరెక్టర్లో 20 మంది సర్కిల్ ఉంటారు అనమాట. సో ఒకటి కాకపోయినా ఒకటి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది, బై ది యాక్టర్స్, యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. వై డూ యూ థింక్ సో? నాకు తెలియదు. సో లైక్ మణి గారు అండ్ సో మీకు లక్కీగా తెలుగు స్టేట్స్లో మైత్రి రిలీజ్ చేస్తుంది, కర్ణాటకలో హుంబాలే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అంతా బాగా కుదిరింది మీకు. సో రిలీజ్ గురించి చెప్పండి. రిలీజ్ అంటే ఫస్ట్ ఫిలిం మేము థియేటర్కి వస్తున్నాం సార్. ప్రీవియస్ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఇది మనకి. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఏమి అంటే విత్ 0 కాంటాక్ట్స్ ఇది ఇంపాసిబుల్ సార్. అసలు థియేటర్ రిలీజ్ అనేది మామూలు విషయం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. కాకపోతే బై గాడ్స్ గేస్ మైత్రి వాళ్ళు కానీ హోప్ లాగా కనిపించారనమాట. ద వే వాళ్ళు బిల్డ్ చేసిన రెప్యుటేషన్, మైత్రి అనే సంస్థ, వాళ్ళు సినిమాలు ఏవైతే చూస్ చేసుకుంటున్నారో అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ మంజుమూల్ బాయ్స్. ఇప్పుడు ఎక్కడో కంటెంట్ ఉంటే తెచ్చి మన తెలుగుకి ఇంత పరిచయం, బాయ్స్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో అలాంటి సంస్థ ఇప్పుడు మన దగ్గర విషయం ఉంటే ఎందుకు తీసుకోదు అనేది ఒక పాయింట్. సో సిద్ధార్థ్ రెడ్డి గారిని రీచ్ అయినప్పుడు ఇదే అడిగాను సార్, సార్ మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూసి మీకు నచ్చితే చేయండి సార్, లేకపోతే వద్దు అని. అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు, ఇంకా మంచి చేయని చెప్పే వాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా. మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అని చాలా యూనిక్ గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్ గా ఎంచుకుంటారు? సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఇన్వాల్వ్ అవునండి, ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం. అవును, అదే కథలో ఇన్వాల్వ్ అవును, ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవును. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటాను, అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రసన్న వదనమే ఫస్ట్. ఒకటే ఒకటే అంతే కదా, ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్ లో చెయ్యండి ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో, దట్ ఈస్ లిప్ లాక్. సో అంటే పర్సనల్ లైఫ్ బాగా తిరిగిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా, ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం? మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది కదా, అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చింది ఆవిడ తిట్టేది, సరిగ్గా చెయ్యం కదా జనరల్ గా, సరిగ్గా చేయటం నేర్చుకోవాలి, యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్. ఓకే డన్. అంటే అందరికి అంటే మీరు 70mm లో కనిపించక ముందు సుహాస్ గారు అంటే అరే అతిథి చేసేట్రా షార్ట్ ఫిల్మ్, దాన్ని ఏమైనా 70mm లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం. తర్వాత సందీప్ కూడా స్టోరీలు వేరే బాగా రాసేసుకున్నాడు ఇంకా. సో ఇద్దరి కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్. దిస్ ఈస్ నథింగ్ బట్ కలర్ ఫేస్ బ్లైండ్నెస్. చాలా రేర్ డిసీజ్, అది డిజార్డర్. సో దాన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ సుహాస్ ని అందులో ఆ క్యారెక్టర్ లో ఫిట్ చేయడానికి రీజన్ ఏంటండి? మీరే చెప్పారండి ఆన్సర్. రేర్ డిసీజ్